హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్లో ఒకటైనటువంటి డిడ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోని బేస్ చేసుకొని మనం ఈరోజు హెల్పింగ్ వర్బ్స్లో ఒకటైనటువంటి డిడ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఈ ఫోటోని గాన బాగా గమనించినట్లయితే ఈ ఫోటోలో నాగ చైతన్య గారు అలాగే తమన్నా గారు రాస్తూ ఉన్నారు. రాయటను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రైట్ అంటారు. ఈ వర్బ్ను తీసుకొని ఈ ఫోటోను బేస్ చేసుకొని ఈరోజు మనం డిడ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా నాగ చైతన్య గారి మరియు తమన్నా గారి ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. నాగ చైతన్య ఇంట్రొడక్షన్. The young Tollywood actor Naga Chaitanya was born on 23rd November 1986 in Hyderabad. He has completed his schooling at PSBB School in Chennai. He used to play the guitar and keyboard occasionally in his school band. He has done his college studies in Hyderabad. After his education, he went to an acting school in Mumbai. Later, Chaitanya has joined Hollywood studios in California to learn dance and fights. He has a big love for automotive and sometimes participates in organized motorsports till date. Personal profile. Name Naga Chaitanya. Nickname Chaitu, Chaitanya, Navayuva Samrat. Birthplace Hyderabad, Andhra Pradesh. Date of birth 23rd November 1986. Height 5'9". Education PSBB School in Chennai. Acting school in Hollywood Studios, California. Occupation actor. First movie Josh. Naga Chaitanya was born into a filmy family to actor Nagarjuna and Lakshmi Ramanayudu Daggubati. Tamanna introduction. Full name Tamanna Bhatia. Stage name Tamanna. Date of birth 21 December 1989. Birthplace Mumbai. Occupation actress. Height 5'5". Hobbies dancing, reading. Did. To express an action that happened at some time in the past. To express an action that happened at some time in the past. గతంలో చేసిన పనిని చెబుతున్నప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో చేసిన పనిని చెబుతున్నప్పుడు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఒకసారి టేబుల్ని గమనించినట్లయితే సబ్జెక్ట్ మీన్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు. వీటిని ప్లూరల్స్ అంటాము. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. వీటిని సింగులర్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి డిడ్. వర్బ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫామ్ లేదా బేస్ ఫామ్. మనము డిడ్ను ఉపయోగించి చెప్పేటప్పుడు తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉండాలి. ఒకవేళ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించకుండా చెప్పినట్లయితే అప్పుడు వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్లాస్లో మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే 4 రకాల సెంటెన్సెస్లు ఉంటాయి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, 2
ఇంటరాగేటివ్ సెంటెన్స్, 3 నెగటివ్ సెంటెన్స్, 4 నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ కాస్త బాగా గమనించండి. తెలుగులో డిడ్డును ఏమంటారు అంటే, డిడ్ అంటే చేశాను. మనము ఇక్కడ ఒక వర్బును తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం తీసుకున్న వర్బ్ ఏంటి? రాయడం. రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రైట్ అంటారు. కాబట్టి రైట్కు ఉన్నటువంటి 3 ఫామ్స్ ఏంటి అంటే రైట్, రోట్, రిటన్. రైట్, రోట్, రిటన్. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాలను గమనించినట్లయితే ఐ వ్రోట్ లేదా ఐ డిడ్ రైట్. ఐ వ్రోట్ అన్నా ఒకటే, లేదా ఐ డిడ్ రైట్ అన్నా కూడా ఒకటే. ఇక్కడ డిడ్డును తీసుకున్నట్లయితే వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్లో ఉండాలి. ఒకవేళ డిడ్డును ఉపయోగించకుండా డైరెక్ట్గా మనం పాస్ట్ ఫామ్ను ఉపయోగించినట్లయితే, ఐ వ్రోట్ అని ఉపయోగించినట్లయితే వర్బ్ వచ్చేసి ఫాస్ట్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఐ వ్రోట్ అన్నా ఐ డిడ్ రైట్ అన్నా కూడా రెండు ఒక్కటే. ఐ వ్రోట్ అనేది అందులో కూడా డిడ్ అనేది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐ వ్రోట్ నేను రాశాను, లేదా ఐ డిడ్ రైట్ నేను రాశాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ ఐ రైట్ నేను రాశానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ ఐ రైట్ నేను రాశానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ రైట్ లేదా ఐ డిడెంట్ రైట్. ఐ డిడ్ నాట్ రైట్ అన్నా ఐ డిడెంట్ రైట్ అన్నా కూడా రెండు ఒక్కటే. ఐ డిడ్ నాట్ రైట్ నేను రాయలేదు, లేదా ఐ డిడెంట్ రైట్ నేను రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ ఐ రైట్ నేను రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ ఐ రైట్ నేను రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వ్రోట్ మేము రాశాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వీ వ్రోట్ మేము రాశాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ వీ రైట్ మేము రాశామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ వీ రైట్ మేము రాశామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డిడ్ నాట్ రైట్ మేము రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వీ డిడ్ నాట్ రైట్ మేము రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ వీ రైట్ మేము రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ వీ రైట్ మేము రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ వ్రోట్ నీవు రాశావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యూ వ్రోట్ నీవు రాశావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ యూ రైట్ నీవు రాశావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ యూ రైట్ నీవు రాశావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ డిడ్ నాట్ రైట్ నీవు రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యూ డిడ్ నాట్ రైట్ నీవు రాయలేదు. దిస్ ఈజ్
నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ యు రైట్, నీవు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ యు రైట్, నీవు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వ్రోట్, అతడు రాశాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హీ వ్రోట్, అతడు రాశాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ హీ రైట్, అతడు రాశాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ హీ రైట్, అతడు రాశాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ రైట్, అతడు రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ రైట్, అతడు రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ హీ రైట్, అతడు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ హీ రైట్, అతడు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ వ్రోట్, ఆమె రాసింది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షీ వ్రోట్, ఆమె రాసింది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ షీ రైట్, ఆమె రాసిందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ షీ రైట్, ఆమె రాసిందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ రైట్, ఆమె రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ రైట్, ఆమె రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ షీ రైట్, ఆమె రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ షీ రైట్, ఆమె రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వ్రోట్, వారు రాశారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. దే వ్రోట్, వారు రాశారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ దే రైట్, వారు రాశారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ దే రైట్, వారు రాశారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే డిడ్ నాట్ రైట్, వారు రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. దే డిడ్ నాట్ రైట్, వారు రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డిడెంట్ దే రైట్, వారు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడెంట్ దే రైట్, వారు రాయలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు డిడ్ను ఉపయోగించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలో చూద్దాం. క్వశ్చన్ టేబుల్. వాట్, ఏమిటి? వై, ఎందుకు? వేర్, ఎక్కడ? వెన్, ఎప్పుడు? విచ్, ఏది? ఊజ్, ఎవరి? హూమ్, ఎవరిని? హౌ, ఎలా? హూ, ఎవరు? ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్, వై, వేర్, వెన్, విచ్, ఊజ్, హూమ్, హౌ ఈ క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని క్వశ్చన్స్ అడుగుతాము. ఒక్క హూమ్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించేటప్పుడు మాత్రమే డైరెక్ట్గా డిడ్ను ఉపయోగించకుండా ఫాస్ట్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి మర్చిపోవద్దు. మనము
క్వశ్చన్స్ అడగాలంటే ముందుగా క్వశ్చన్ వర్డ్స్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా క్వశ్చన్ వర్డ్స్, తర్వాత హెల్పింగ్ వర్బు, తర్వాత సబ్జెక్టు, తర్వాత వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలో చూద్దాం. మనకు రెండు క్వశ్చన్ సెంటెన్స్లు ఉంటాయి. ఒకటి ఇంటరాగేటివ్ సెంటెన్స్, రెండు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ రెండు క్వశ్చన్ సెంటెన్స్ను ఉపయోగించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం క్వశ్చన్ అడగాలంటే ఎవరిని అడుగుతాం? ఎదుటి వ్యక్తిని అడుగుతాం. కాబట్టి యు అనే సబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ ఈ సెంటెన్స్లు ఉపయోగించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలో ఇప్పుడు చూద్దాం. వాట్ డిడ్ యూ రైట్? వై డిడ్ యూ రైట్? వేర్ డిడ్ యూ రైట్? వెన్ డిడ్ యూ రైట్? విచ్ డిడ్ యూ రైట్? హూజ్ డిడ్ యూ రైట్? హూమ్ డిడ్ యూ రైట్? హౌ డిడ్ యూ రైట్? ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఉపయోగించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో చూసాము. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఉపయోగించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో చూద్దాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ డిడ్ అని వస్తుంది. కానీ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఉపయోగించి చెప్పేటప్పుడు మాత్రం హెల్పింగ్ వర్బ్ డిడంట్ లేదా డిడ్ నాట్ అని వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ డిడంట్ యూ రైట్? వై డిడంట్ యూ రైట్? వేర్ డిడంట్ యూ రైట్? వెన్ డిడంట్ యూ రైట్? విచ్ డిడంట్ యూ రైట్? హూజ్ డిడంట్ యూ రైట్? హూమ్ డిడంట్ యూ రైట్? హౌ డిడంట్ యూ రైట్? ఇంతవరకు మనం క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్తోనూ అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్తోనూ ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో తెలుసుకున్నాం. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ వీటితో ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు హూ అనే క్వశ్చన్ వర్డ్తో ఏ విధంగా క్వశ్చన్ అడగాలి అంటే హూ వ్రోట్? ఎవరు రాశారు? అంతే. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. హూ వ్రోట్? ఎవరు రాశారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మా అప్కమింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ క్లాస్లో మనం వాజ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియోలో వెర్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మరి వెర్ గురించి ఏ విధంగా తెలుసుకోబోతున్నాము అంటే అక్కినేని నాగార్జున గారి ఇమేజెస్ తీసుకుంటూ వెర్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా నాగార్జున గారి ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున వాజ్ born on 29th August 1959 in Chennai, India. He attended public school and Little Flower Junior College in Hyderabad. His graduation was from College of Engineering Guindi in Chennai. For higher studies he went to abroad and completed his MS in automobiles at Eastern Michigan University. As his father Nageswara Rao Akkineni was also an actor, he could see the cinema industry from very close. He used to visit his father's shooting places along with his father. He made his film debut when he was just 8 years old with Sudigundalu starting his father's Akkineni Nageswara Rao, Vijaychandar and Ram Mohan. Akkineni Nagarjuna made his film debut in lead role with Vikram in 1986 opposite Sobhana and Satyanarayana. The movie was a huge commercial success. His first biggest hit was Akari Poratam in 1988 opposite Sridevi and Suhasini.
He gained popularity all over India after Mani Ratnam's National Film Award-winning film Geetanjali in 1989. His Bollywood debut was with Shiva, directed by popular director Rangopal Verma. He subsequently worked for blockbuster hits like Killer, Neti Siddhartha, Nirnayam, Chaitanya, President Gari Pellam, Allari Alludu, Garana Bullodu, Ninne Pelladta, నువ్వొస్తావని, మనం, సోగ్గాడే చిన్ని నాయన. వర్ అంటే గతంలో చేస్తూ ఉన్నారు. వర్ అంటే గతంలో చేస్తూ ఉన్నారు అనే మీనింగ్లో మనం వర్ని ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బులను మనం ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బులను మనం ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్ యూజ్డ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్ వచ్చేసి ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది. మరి ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతాము అంటే ఐకి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వి, యు, దే వీటికి వెర్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. హీ, షీ, ఇట్ వీటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. ఐకి వాజ్ను వాడతాం. వి, యు, దే వీటికి వెర్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. హీ, షీ, ఇట్ వీటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లోనే ఉండాలి. వర్ అంటే గతంలో చేస్తూ ఉన్నారు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు మనం వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్లను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ యూజ్డ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. ఐ అనే సబ్జెక్టుకు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వి, యు, దే వీటికి వర్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. హీ, షీ, ఇట్ వీటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లోనే ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరుగుతూ ఉన్న పనిని మాత్రమే మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వీ వర్ కమింగ్ మేము వస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ వీ కమింగ్ మేము వస్తూ ఉన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ నాట్ కమింగ్ మేము రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ కమింగ్ మేము రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ కమింగ్ మేము వస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వీ కమింగ్ మేము వస్తూ ఉన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ నాట్ కమింగ్ మేము రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ కమింగ్ మేము రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వేర్ కమింగ్ నీవు వస్తూ ఉన్నావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ యూ కమింగ్ నీవు వస్తూ ఉన్నావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వేర్ నాట్ కమింగ్ నీవు రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ యూ కమింగ్ నీవు రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వేర్ కమింగ్ నీవు వస్తూ ఉన్నావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ యూ కమింగ్ నీవు వస్తూ ఉన్నావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వేర్ నాట్ కమింగ్ నీవు రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ యూ కమింగ్ నీవు రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.
దే వేర్ కమింగ్, వారు వస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వేర్ దే కమింగ్, వారు వస్తూ ఉన్నారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వేర్ నాట్ కమింగ్, వారు రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే కమింగ్, వారు రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వేర్ కమింగ్, వారు వస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే కమింగ్, వారు వస్తూ ఉన్నారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వేర్ నాట్ కమింగ్, వారు రావడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే కమింగ్, వారు రావడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ నౌన్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. వీ వర్ చిల్డ్రన్, మేము పిల్లలం. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వీ చిల్డ్రన్, మేము పిల్లలమా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ నాట్ చిల్డ్రన్, మేము పిల్లలం కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ చిల్డ్రన్, మేము పిల్లలం కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ చిల్డ్రన్, మేము పిల్లలం. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వీ చిల్డ్రన్, మేము పిల్లలమా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ నాట్ చిల్డ్రన్, మేము పిల్లలం కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ చిల్డ్రన్, మేము పిల్లలం కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ అడ్జెక్టివ్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. వీ వెర్ రిచ్, మేము ధనవంతులం. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వీ రిచ్, మేము ధనవంతులమా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వెర్ నాట్ రిచ్, మేము ధనవంతులం కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ రిచ్, మేము ధనవంతులం కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ రిచ్, మేము ధనవంతులం. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వీ రిచ్, మేము ధనవంతులమా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ వర్ నాట్ రిచ్, మేము ధనవంతులం కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వీ రిచ్, మేము ధనవంతులం కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ ఏ అండ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు ఆర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ యు ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ యు ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు ఆర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ యు ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ యు ఏ స్ట్రాంగ్ మ్యాన్, నీవు ఒక బలవంతుడైన మనిషివి కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ ప్రొనౌన్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దే వెర్ అవర్స్, అవి మావి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే అవర్స్, అవి మావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వెర్ నాట్ అవర్స్, అవి మావి కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే అవర్స్, అవి మావి కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వెర్ అవర్స్, అవి మావి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే అవర్స్, అవి మావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వెర్ నాట్ అవర్స్, అవి మావి కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే అవర్స్, అవి మావి కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ నౌన్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దే వేర్ హిజ్ పెట్స్, అవి అతడి పెంపుడు జంతువులు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే హిజ్ పెట్స్, అవి అతడి పెంపుడు జంతువులా? దిస్ ఈజ్
ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులు కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులు కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులు కాదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ దే హిజ్ పెట్స్. అవి అతడి పెంపుడు జంతువులు కాదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెర్ ప్లస్ ప్రిపోజిషన్తో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. వి వర్ అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వి అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద ఉన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వి వర్ నాట్ అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద లేము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వి అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద లేమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వి వర్ అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వెర్ వి అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద ఉన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వి వర్ నాట్ అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద లేము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ వి అట్ ద థియేటర్. మేము థియేటర్ వద్ద లేమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దే వర్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడుతున్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడుతున్నారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వరెంట్ దే బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడుతున్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడుతున్నారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వరెంట్ దే బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్. వారు అభినందించబడలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ వాజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. హీ వాజ్ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచున్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ హీ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచున్నాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వాజ్ నాట్ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచుండడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాజ్ అండ్ హీ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచుండడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వాజ్ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచున్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ హీ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచున్నాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వాజ్ నాట్ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచుండడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాజ్ అండ్ హీ బీయింగ్ కాల్డ్. అతడు పిలువబడుచుండడం లేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వర్ ప్లస్ మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు వర్ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడ్డారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ యూ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడ్డారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వర్ నాట్ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెరెంట్ యూ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వర్ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడ్డారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ యూ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడ్డారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వర్ నాట్ కంగ్రాచ్యులేటెడ్. మీరు అభినందించబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్.
వెరెంట్ యూ కంగ్రాచులేటెడ్? మీరు అభినందించబడలేదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.